ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఈ బైబిల్ పట్టణ కార్యక్రమానికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి శ్రద్ధగా కొన్ని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ప్రభు మనకి సహాయము చేయనుగాక. దేవుని పరిశుద్ధ వచనంలో ప్రధానంగా మనము కృపకి ధర్మశాస్త్రానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం అలాగే కృప ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రెండింటిని మనం చాలా శ్రద్ధగా అర్థం చేసుకోగలగాలి. అప్పుడే మనకి క్రీస్తు అర్థమవుతాడు అనేది నేను చెప్తూ వచ్చాను. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అర్థం కావాలి అంటే ఆయన గొప్పతనం మనం తెలుసుకోగలగాలి అంటే మిగతా విషయాలు ఎంత బలహీనమైనవో, నిష్ప్రయోజనమైనవో, నిరర్థకమైనవో, లేకపోతే నివర్తనమయ్యేవో, అదృశ్యమయ్యేవో అప్పుడు కానీ మనకు అర్థం కాదు. కనుక మనం క్రీస్తుని స్పష్టంగా నేర్చుకోవాలి. క్రీస్తుని స్పష్టంగా నేర్చుకోవాలి. ఆయన గురించి ఉన్నది ఉన్నట్లుగా మనం వినాలి. కనుక మనం దేవుని వాక్యంలో ప్రధానంగా ఒక విషయాన్ని నిన్నటి దినం జ్ఞాపకం చేస్తుంది. ఏంటది? దేవుని వరం. దేవుని వరం ఏంటి? దేవుని వరం రక్షణ అనేది దేవుని వరం. ఇది క్రియల వలనైనది కాదు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. ఇది మీ వలనైనది కాదు. వాస్తవంగా రక్షణ అనేది నా వలన అయినదే కాదు, దేవుని వరం. రెండోది ఏం చెప్పుకున్నాం? ఏమంటే గట్టిగా నిత్య జీవం. ఎందుకంటే సమరయ స్త్రీతో చెప్పేటప్పుడు దేవుని వరమును నీకు దాహమున కిమ్మని అడుగుచున్నవాడు ఎవడో తెలిస్తే ఆయనే నువ్వు అడుగుతావు అన్నాడు అన్నమాట. ఎందుకంటే నేనిచ్చేడి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి బొగ్గ అన్నాడు. ఓట అని చెప్పాడు అన్నమాట. దేని కొరకు? నిత్య జీవం కొరకు. కనుక నిత్య జీవం అనేది కూడా వరం. అంటే ఎలా చెప్పొచ్చు ఇప్పుడు మనం? అది మీ వలనైనది కాదు అనొచ్చా? నిత్య జీవం కూడా మన వలన అయినది కాదు, అది దేవుని వరం. అలాగే దేవుని వరాన్ని ద్రవ్యమిచ్చి కొనాలనుకున్నాడు. దేవుని వరమును ద్రవ్యమిచ్చి కొనాలనుకున్నాడు. ఆ వరం ఏంటి? పరిశుద్ధాత్మ. గారడి సీమన్ కదండి. దేవుని వరాన్ని ద్రవ్యమిచ్చి కొనాలనుకున్నాడు. అప్పుడు అపోస్తులు ఏం చెప్పారు? నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములలో ఉన్నట్టు మాకు కనబడుతుంది, ఈ నీ చెడుతనం మానుకొని అని చెప్పారు. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరం. కాబట్టి ఆత్మ అనేది కూడా మనం పొందాలి అనుకునేది మన వల్ల అయ్యేది కాదు, కానీ మనం అపేక్షించాలి. ప్రవచన వరమును ఆసక్తితో అపేక్షించండి అని చెప్పారు. కాబట్టి దేవుని వరము మనకు తెలియాలంటే, వరాన్ని మనం అర్థం చేసుకోవాలంటే వెలపెట్టి సంపాదించేవి ఆ మూడు కావు. ఎందుకంటే రక్షణ గురించి ఏం చెప్పారు? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కదండి. నిత్య జీవం గురించి ఏం చెప్పారు? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటాడు. అంటే నిత్య జీవం అనేది కూడా మన వల్ల అయ్యేది కాదు. అంటే వెలకి వచ్చేది కాదు, అమౌంట్కి వచ్చేది కాదు. ఇక వరం కొనాలనుకున్న సీమోనుతో చెప్పిన మాట ఆల్రెడీ మనం ఇప్పుడు అనుకున్నాం. ఇది కృపకు సంబంధించింది. దేవుని స్తోత్రం. ఇది కృప అంటే
కనుక కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాయి, ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది దాని గురించి చాలా విషయాలు మనం వరుస క్లాసుల్లో వింటూ వచ్చాం. నిజంగా ధర్మశాస్త్రం అనేది ఒక మరణకారణమైన పరిచర్య అని, అది ఆత్మ సంబంధమైనదే కానీ విశ్వాస సంబంధమైనది కాదని, అది రాళ్ల మీద చెక్కబడిందని, అది దేవదూతల ద్వారా నియమింపబడిందని, అది తగ్గిపోయే మహిమని, అది శిక్షావిధికి కారణమగు పరిచర్య అని, ఇంకా మనం మాట్లాడిన విషయాలు. ఇలా మనం దేవుని వాక్యంలో ఇంకా మనం అర్థం చేసుకుంటే అది నివర్తనమయ్యేది, అది అదృశ్యమయ్యేది, అది పాతగిల్లిపోయేది అని వ్రాయబడింది. కనుక ధర్మశాస్త్రం గురించి మనం చాలా విషయాలు చదువుకున్నాం. అయితే అదే సమయంలో దాని గురించి మనం ఏం చెప్పుకున్నాం? అది జ్ఞాన సత్య స్వరూపం, అది ఉత్తమమైనది, పరిశుద్ధమైనది, నీతి కలది. అయితే ఉత్తమమైనది, పరిశుద్ధమైనది, నీతి కలది నాకు మరణకరమైన అట్లా అనరాదు. మరైతే అది మంచిదే, అది మంచిదే కానీ నాలో మంచిది లేదన్నాడు. ఇప్పుడు వాస్తవంగా మన ధర్మశాస్త్రం చెడ్డదని చెప్పటం లేదు, ధర్మశాస్త్రం వెరీ గుడ్ అన్నమాట. దేవుని స్తోత్రం, అది చాలా మంచిది. కానీ మంచిది ఏది నాలో నివసించట్లేదు. కాబట్టి అది మంచిదే, నా యందు నివసిస్తున్నటువంటి పాపం ఉంది, నా యందు నివసించు పాపం ఉంది. ధర్మశాస్త్రం మేలైనది, మేలైనది ఇప్పుడు చేయాలని నేను అనుకుంటున్నాను కానీ చేయకూడని కీడు చేస్తున్నాను. అలా చేస్తున్నది ఏది? నేను కాదు, నా యందు నివసించు పాపం అన్నాడు. అంటే నివసించే పాపం ఏం చేస్తుంది? మేలైనది చెయ్యాలని అనుకుంటున్న నాకు చేయకూడని కీడు చేసేటట్టు చేస్తుంది. అంటే ఇప్పుడు నాలో 2 నియమాలు ఉన్నాయి అని వాక్యం చెబుతుంది. మనలో 2 నియమాలు ఉన్నాయి. ఆ 2 నియమాలు ఏంటి? ఆత్మ శరీరమునకు, శరీరం ఆత్మకు విరోధంగా అపేక్షిస్తున్నాయి, విరోధంగా పోరాడుతున్నాయి. కనుక 2 నియమాలు ఉన్నాయి. దానిని ఒకసారి మనం రోమపత్రిక 7వ అధ్యాయం ఇంకొకసారి చదువుదాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. ఇక్కడ ఒక వచనాన్ని మళ్ళీ మనం మనసు పెడదాం. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, 16 చదవండి. 16 ఎచ్చయింపనది నేను చేసిన ఎడల ఒప్పుకొనుచున్నాను, కావున ఇకను దాని చేయునది నా యందు నివసించే పాపమే గాని నేను కాదు. అంటే ఇప్పుడు ఇంకా మనం ఆలోచన చేస్తే 21 చదవండి. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమం నాకు కనబడుతుంది. మేలు చేయుట, మేలు చేయగోరు నాకు, చూడండి, మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను. అసలు ఇది ఎక్కడి నుండి కలుగుతుంది? ఇది ఎక్కడి నుండి కలుగుతుంది? ఇప్పుడు వాక్యం వింటున్నాం, మనకేమనిపిస్తుంది? మేలు చేయాలనిపిస్తుంది. కానీ కీడు చేయుట కలుగుతుంది, కలుగుతున్నదని ఒక నియమం ఉన్నది కదండి. ఒక నియమం నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం ఉన్నది నేను ఆనందించుతున్నాను, కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి, చూసారా, నా అవయవములలో
పాప నియమము అన్నాడు. ఇప్పుడు ముగింపు చెప్తే ఏమంటాడంటే, కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకు. మేలు చెయ్యాలి అనేది దేనికి సంబంధించింది? మనసుకు సంబంధించిన నియమం. మనసు కనిపిస్తుంది మేలు చెయ్యాలి అని, కానీ ఏం జరుగుతుంది అన్నాడు? దైవ నియమం. మనసు విషయంలో నేను దైవ నియమానికి, శరీర విషయానికి వచ్చేసరికి పాప నియమమునకు దాసుడై ఉన్నాను. అసలు ఇప్పుడు ఒక మాట వాడుతున్నాడు ఏంటంటే, ఇట్టి మరణానికి లోనైపోయిన శరీరం అన్నాడు. నన్నెవడు విడిపిస్తాడు? ఎట్టి మరణం అది? ఏంటా దౌర్భాగ్యం? ఏంటా దౌర్భాగ్యం? ఏంటా మరణం అంటే, మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుతుంది కానీ కీడు చేయుట కలుగుతున్నదనే ఒక నియమం నాలో ఉంది. ఇది నా దౌర్భాగ్యం. ఇటువంటి మరణానికి లోనైపోయింది నా శరీరం అని ఇప్పుడు అంటున్నాడు. అయ్యో, ఎవడు విడిపిస్తాడు? ఎవడు విడిపిస్తాడు? ఇప్పుడు మనకేమర్థం అవుతుంది? విడిపించే పరిచర్య అది కాదు. అర్థమవుతుంది కదా, అది మనలోనిక విడిపించలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రమునందు నిష్ణాతుడు ఎవరు? పౌలు. పడుకొని నిద్రలో లేపినా టాక్మని చెప్పేయగలన్నమాట. అటువంటి ప్రావీణ్యత కలిగిన వాడు. ఇలాంటి వాడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు తెలుసా? నన్నెవడు విడిపిస్తాడు? నన్నెవడు విడిపిస్తాడు? చూడండి, ఆధ్యాత్మిక చింతన ఒక వ్యక్తికి కలిగితేనండి ఖచ్చితంగా అతడు ప్రశ్న వేసుకుంటాడు, నన్ను ఎవడు విడిపిస్తాడు? ఈరోజు వినండి, ఎవడు నన్ను విడిపిస్తాడు? ఎవడు నన్ను విడిపిస్తాడు అంటే, ఇప్పుడు దేవుని వాక్యం ఎంత అద్భుతంగా చెప్తుందో తెలుసండి. ఏం చెప్తుందంటే, అసలు ఈ నియమం నుండి విడిపించే శక్తి దేవుని వాక్యంలో దేవుడు మనకి తెలియచేసింది. ఇప్పుడు వినండి, మనస్సు విషయంలో నేను దైవ నియమం అన్నాడు, శరీర విషయంలో పాప నియమం అన్నాడు కదా. ఇప్పుడు 2వ వచనం చూడండి, 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఇది హైలైట్ పాయింట్. ఏంటంటే, హైలైట్ చేయాల్సిన విషయం ఇది. దేవుని వాక్యంలో అయ్యో దౌర్భాగ్యం అనుకునేదానికి, అయ్యో ఇటు మరణమునకు లోనైపోయాం అనుకునే వారిని విడిపించే హైలైట్ విషయాన్ని దేవుని పరిశుద్ధాత్మ తెలియజేస్తుంది. ఆ హైలైట్ విషయం ఏంటో తెలుసండి? ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం ఉంది. ఆత్మ యొక్క నియమం ఉంది. అది నన్ను పాప మరణముల నియమం నుండి, పైన ఏమన్నాడండి? శరీర విషయంలో పాప నియమమునకు దాసుడై అన్నాను. అంటే ఈ పాప నియమము నుండి ఏ నియమం విడిపించింది? జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. దేవునికి మహిమ కలుగు. అంటే ఆత్మ నియమంలో ఏముంది? జీవం ఉంది. అది మనం గుర్తుపట్టాలి. ఆత్మ నియమంలో ఏముంది? జీవం ఉంది. మరి ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి దైవ నియమము, లేదంటే ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి పైన ఏదైతే మనం చదువుతున్నామో దీనికి ఆ జీవము లేదనే కదా. ఎందుకంటే పాపం అంటే ఏంటో చెప్తాది తప్ప పాపం నుండి నేను విడిపించలేదు. పాపం అంటే ఏంటో చెప్తుంది, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది ఎలాగుండాలి అలాగుండాలి అని చెప్పటమే దాని వంతు తప్ప అది మిమ్మల్ని విడిపించలేదు. విడిపించని దానిని పట్టుకు ఏలాడి దాని ద్వారా జీవం పొందాలనుకోవటం ఎంత వివేకం. విడిపించలేని దానిని పట్టుకొని దాని ద్వారా గెలుపు అనుభవించాలనుకోవటం ఎంత వివేకం. విడిపించలేని దాని ద్వారా విడిపింపబడతాం అనేటట్లు దానిలో వెతకటం ఎంత
తెలివి తక్కువతాను. ఇందులో మనం విడిపింపబడతామని వెతకటే అంత తెలివి తక్కువతాను. నా మాటలు అర్థమవుతాను. అయితే వినండి, వెంటనే ఒక మాట వాడాడండి. ఏమన్నాడంటే, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను. ఇది ఈ మాట అంటుంటారు కానీ అదేంటో వివరించండి. ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినా దేవుడు ఏం చేసింది? ఏం చేయలేకపోయింది ధర్మశాస్త్రం? దౌర్భాగ్యం నుండి, అంటే మరణమునకు లోనైన శరీరం ఏంటి? ఆ మరణానికి లోనవటం, మేలైనది చేయాలన్నది కలుగుతున్నా, చేయగోరని కీడు నాకు కలగటం, నా శరీరంలో మంచిదేది నివసించదనేది నాకు ఇప్పుడు అర్థం కావటం, ఇంత తెలిసి కూడా ఎలా విడుదల అని చెప్పి ఇప్పుడు అయ్యో అన్నాడు అన్నమాట. అయితే ఇప్పుడు ఒక మాట చెప్పాడు, మనం దాన్ని 2లో చదివాం. అది ఏంటంటే, ఆత్మ యొక్క నియమం ఏం చేస్తుందంట? పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను అన్నాడు. అంటే జయాన్ని ఆల్రెడీ పొందాడు, జయంలో ప్రవేశించాడు. విడిపిస్తుంది అనలా, విడిపించాను. కాబట్టి ఇంకా మనం ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఆత్మ యొక్క నియమం ఏం చేస్తుంది? మనల్ని విడిపించేద్దని మనం నమ్మటమే. ఆత్మ యొక్క నియమం విడిపించేద్ది. ఎందుకంటే ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినా దేవుడు దాన్ని చేసేసాడు అని చెప్తే ఏం చెప్పాడంటే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఉందిగా. నీతి విధి ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించి. అదే కదా నీతి విధి. ఫైనల్ కంక్లూజన్ ఏంటి? అది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి. అది నాలో నెరవేర్చబడాలని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష వేస్తాడు. యేసు ప్రభువారు పాప శరీర ఆకారము, ఆకారం. కానీ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పాపము చేయలేదు, పాపము లేదు, పాపము ఎరుగడు. పాపం చేయలేదు, పాపము ఎరుగడు, పాపము లేదు. 3 పదాలు ఉన్నాయి బైబిల్. పాప శరీర ఆకారం అందు వచ్చాడు అనమాట. అంటే మనది పాప శరీరం, ఈ ఆకారంలో వచ్చాడు ఆయన. అందుకే ఆయన అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపిస్తాడు. ఓకే, నీలో పాపం లేదు, అంతేకాదు నేను పాపం కూడా చేయలేదు, అంతేకాదు అసలు పాపం నేను ఎరుగను అనేదాన్ని యేసు ప్రభులో మనం చూస్తాం. అలా ఆయనను పంపి ఏం చేసినట్టండి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. శిక్షా విధి ఎక్కడ జరిగింది? ఆయన శరీరం. ఇప్పుడు 8వ వచనం చదవండి. 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి ఇప్పుడు అది ఏ శిక్షా విధి లేదు. ఎందుకు? ఆయన శరీరమందు శిక్ష విధింపబడింది. శిక్షా విధి ఏంటంటే ఖండం అయిపోయాడు అనమాట. మనం పైనే చూస్తాం ఏంటి, యేసు ప్రభు వారికి శిక్షా విధి పడ్డది కదా. శిక్షా విధి పడిందంటే మనం ఇక్కడ వచ్చిన పట్టుకున్నప్పుడు యేసు ప్రభుని కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, పిడిగుద్దులు గుద్దారు, హేళన చేశారు, రెల్లు చేతికి ఇచ్చారు. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు తప్పించుక అన్నారు. అంతేకాకుండా ముఖాన ఉమ్మి వేశారు, కొరడాలతో ఆయన శరీరాన్ని చీల్చేశారు. అంటే చాలా భయంకరమైన శిక్ష. కానీ దీనికంటే ఒక శిక్ష ఉంది. ఏంటో తెలుసండి అది? ఏంటంటే ఆ శిక్ష, యేసు ప్రభు సిలువలో పడిన వేదన చాలా, అది వర్ణనాతీతం అన్నమాట. దానిని మనం ఎవరమో కూడా మాటల్లో చెప్పలేము, అంత బాధ అది. అయితే
యేసు ప్రభు వారు గమనించండి, అక్కడతో మనం ఆగిపోతాం. మీరు 22వ కీర్తన చదివితే ఏముంటుందంటే, 22వ కీర్తనలో గురుపోతులు, కుక్కలు, సింహములు, బాషాను దేశపు బలమైన వృషభాలు నన్ను ఆవరించాయి, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసితివి అన్నాడు. అంటే వాస్తవంగా యేసు ప్రభు వారు, మనము భౌతిక మరణాన్ని చూస్తున్నాం కదా, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళారంటే పాతాళానికి కూడా వెళ్ళాడు. పాతాళ వేదనలు ఆయన అనుభవించాడు. ఇది చాలామంది అక్కడికి వెళ్ళరు. యేసు ప్రభు శిలువ శ్రమను మాత్రమే వింటాం మనం, కానీ ఆయన పాతాళ వేదనలు అనుభవించాడని ఉంది. నీవు నీ పరిశుద్ధుని 16వ కీర్తనలు ఉంటుంది కదా, నీవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వలేదు, నీవు ఆయనను పాతాళంలో విడిచిపెట్టలేదని అంటారు. అంటే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళారు? 16వ అధ్యాయం చూడండి, ఉందా? ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టలేదు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వలేదు. అంటే పాతాళపు వేదనలు అని ఉంది కదా 22వ కీర్తనలో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాతాళానికి వెళ్ళారండి. పాతాళానికి వెళ్ళినప్పుడు అంటే పాతాళ వేదనలను ఆయన అనుభవించారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే వారికి శిక్షావిధి లేదు అని అన్నాం కదా. పాతాళం కూడా మనకి, పాతాళానికి కూడా మనం వెళ్ళాం. పాతాళానికి వెళ్ళలేదంటే ఏముండదు, ఇంకప్పుడు మనకి రెండో మరణం ఉండదు. మీకు అర్థమైంది కదా? ఎవరో రెండో మరణానికి అప్పగింపడతారు? మీకు ఒకసారి జ్ఞాపకం చేసింది ఏంటి, మన రిమైండ్ ప్లేసెస్ 2 ఉంటాయి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ ఎక్కడికి వెళతారు? పరదైస్కి వెళతారని చెప్తున్నాం. కానీ అది ఏ ప్లేస్ అని చెప్పుకున్నాం? రిమైండ్లో పెట్టడం. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వారు ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి వెళ్తారు. అది ఏంటది? అది వారి రిమైండ్ ప్లేస్. ఇక్కడి నుండి వీరు తీర్పుకి రావాలి, అక్కడి నుండి మనము తీర్పుకి వెళతాం. అయితే వారి తీర్పు వేరు, మన తీర్పు వేరు. మన తీర్పు ఏంటి? బహుమతులు ఇస్తాడు. వారి తీర్పు ఏంటి? అగ్నిగుండానికి పంపుతాడు. అంటే పాతాళానికి మనం వెళ్ళము అంటానికి రుజువు ఏంటంటే, యేసు ప్రభు వారి శిక్షా విధిని అనుభవించారు గనక ఆయన పాతాళానికి వెళ్ళి పాతాళ వేదనలు అనుభవించారు. కాబట్టి ఇప్పుడు నేను పాతాళానికి ఇక వెళ్ళను. ఇది మనకు అర్థం అవ్వాలి. అంటే యేసు ప్రభు శిలువలో కొరడాలతో కొట్టారండి, ములకిలి కిరీటం పెట్టారండి, ఇదంతా వింటాం, ఇదంతా నిజం, ఇదంతా వాస్తవం. ఆ శ్రమను మనం చాలా హైలైట్ చేస్తూ మాట్లాడుతూ బాధపడతాం. కానీ మనం ఇంకా అందులో ఎరగాల్సిన ఇంకొక నిజం ఉంది. అదేంటంటే ఆయన పాతాళానికి వెళ్ళి కూడా వేదనలు అనుభవించారు. ఆ వేదనల నుండి ఆ వేదనలు అనుభవించాడు. ఎలాంటివి? అక్కడ ఎవరున్నారట? కుక్కలు అన్నాడు. మీకు ముందు చెప్పాను ఆ పదాలు. గురుపోతు కొమ్ములు, గురుపోతు, అలాగే సింహపు రోళ్ళు. అంటే ఇది ఎవరండి? ఏంటి పోలికలు? బాషాను దేశపు బలమైన వృషభాలు, ఎద్దులు. అంటే వీళ్ళు ఎవరు? ఇల్లు పాతాళంలో ఉన్న దురాత్మల సమూహాలు అన్నమాట ఇవి. ఆయనను నిజంగా అక్కడికి వెళితండి ఎంత ఘోరంగా ఉంటుందో ఆ శిక్ష కూడా ఆయన అక్కడికి వెళ్ళి ఆయన అనుభవించాడు. అయితే ఒక అద్భుతమైన పదం ఏంటో తెలుసా? 22వ కీర్తనకు రండి. 22వ కీర్తనలో వచ్చిన చదువు. కీర్తనల గ్రంథం 22వ కీర్తన చూడండి. ఆ ప్రార్థన ఎలా ఉందో 22.
ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము, సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము అన్నారు కదండి. ఇప్పుడు మీరు చూడండి 12. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు. పారబోయబోయి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి. నా హృదయం నా అంతరంగం మైనం వలె కరిగి ఉన్నది. నా బలం ఎండిపోయి చిల్లపింకువలాయను. నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పుడిచి ఉన్నారు. ఇప్పుడు మీరు గమనించండి ప్రియులారా, వాస్తవంగా ఇందులో 2 రకాల శ్రమలు, రెండింటిని ముడిపెట్టి చెప్పాడు 22వ కీర్తన. కనుక సిలువ శ్రమకు అప్పగించినప్పుడు, సిలువ శ్రమలకు అప్పగింపబడుతున్నప్పుడు నా దేవా నన్ను ఎందుకు వదిలేసావు అన్నాడు ఆయన? అనలేదు. సిలువ శ్రమలన్నీ అనుభవించేశారు, అన్నీ అయిపోయినాయి అంటే అప్పటికే కదండి. అన్నీ అయిపోయాక అప్పుడు అంటున్నాడు ఆ మాట, 4వ మాట. ఎందుకంటారు? అసలు అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళబోతున్నాడు. ఎక్కడికి? ప్రేతల భూమి. అది చాలా వరస్ట్ ప్లేస్ అన్నమాట. క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధి లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు పాతాళానికి వెళ్ళవు. దేవుని స్తోత్రం. నువ్వు పాతాళానికి వెళ్ళలేదంటే ఎక్కడికి వెళ్ళవు? నరకానికి వెళ్ళవు. నరకానికి వెళ్ళవు. 2వ మరణమైన అగ్నిగుండానికి వెళ్ళవు. కనుక ఇంకా మనం సందేహపడాల్సింది ఏమీ లేదు. ఇక్కడ క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధి లేదు. పాప శరీరాకారమందు దేవుడు తన కుమారుని పంపి పాపమునకు శిక్షను ఆయన మీద విధించాడు. అంటే మనం ఏమి అనుభవించాలో అది ఆయన అనుభవించాడు. కాబట్టి క్రీస్తు యేసునందుల విశ్వాసం ద్వారా మనం ఏమనుభవిస్తామో తెలుసా? ఆ శిక్షా విధిలోనికి మనం వెళ్ళాం. అది మొదటి వచనంలో చెప్పాడు అన్నమాట. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వాడు ఏ శిక్షా విధి లేదు. మీరు నమ్మండి ప్రియులారా, మనకి శిక్షా విధి లేదు, కానీ శిక్ష మాత్రం చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. మనం తప్పిపోతున్నప్పుడు కదా, తప్పిపోయిన కుమారుడికి శిక్ష అనుభవించాడు లేదా? ఎంత శిక్ష అనుభవించాడు? అంత అయిపోయింది, ఖాళీ అయిపోయాడు. పందులు పట్టు తినే పరిస్థితి దాపురించింది. శిక్ష చేయబడ్డాడు. అంత అయిపోయి కరువు వచ్చింది. దరిద్రం ఏంటంటే దేశంలో కరువు రాకపోయినా ఎవరి దగ్గర పాపం గడిపేసేవాడేమో. అంత అయ్యాక దేశంలో కరువు వచ్చింది. అలాగే ఉందా వాక్యం? అంటే వీడిని శిక్ష చేయటానికి దేశంకి ఏమొచ్చింది? కరువు వచ్చిందా? ఆ కరువులోనైనా రియలైజ్ అయ్యాడా? లేదు. ఎక్కడికి వెళ్ళాడు? పందులు మేపటానికి వెళ్ళాడు. ఆ పందులోడు ఏంటంటే, ఎవరే బాబు నా దగ్గరే సరైంది లేదన్నాడు. తగినంత పెట్టేవాడు కాదు వాడు. ఇక పందులకు పెట్టే పొట్టు, ఆ నానబెట్టిన పొట్టు వాటికి పెట్టడానికి మునిపీడు పంట తినేసేవాడు. అప్పుడు వచ్చింది బుద్ధి. అంటే శిక్ష చేయబడ్డాడు కానీ శిక్షా విధికి దేవుని పిల్లల్ని ఏం చేస్తాడంటే దేవుడు శిక్ష చేస్తాడు. ఎందుకంటే తన పరిశుద్ధతలో మనము పాలు పొందాలి. అది మీరు 12వ అధ్యాయం రోమపత్రికలు ఉంటారు, హెబ్రీ పత్రికలు ఉంటారు. దేవుడు మనల్ని ఎందుకు శిక్ష చేస్తాడు? తన పరిశుద్ధతలో మనం పాలు పొందాలని. మనకి అప్పుడప్పుడు వాతలు చెంపదెబ్బలు కొన్ని అనుమతిస్తాడు మన జీవితంలో. అనుమతించేది ఎందుకో తెలుసా? సెట్ అయిపోతాయి. ఇంకా సెట్ అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు అన్నీ అయిపోయాయి, ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఎక్కడైనా పని చేస్తే సఫిషియెంట్గా బ్రతికే వచ్చింది. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, గ్యాస్ కొరత వచ్చింది. ఏమండి మరి ఉందో లేదో కానీ మన వాళ్ళు మాత్రం కృత్రిమ కొరత సృష్టించేటట్టు ఉన్నారు. సరే ఏదైనా అవనివ్వండి,
ఒక యుద్ధం అనేది ఏం చేస్తుంది? ఇప్పుడు ఆయిల్ రేట్లు పెరుగుతాయి అంటున్నారు, గ్యాస్ దొరకదు అంటున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా? అంటే ఇటువంటి పరిస్థితి, అటువంటి కరువు రాకపోతే ఏమనుకునేవాడు? ఎక్కడో పని చేస్తే బ్రతికేస్తాడు. కానీ ఇప్పుడు కరువు కూడా ప్రవేశించింది. అప్పుడు ఆకలి తీరక ఏం చేశాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిన. అలాగే మనల్ని దేవుడు ఏం చేస్తుంటాడు? మనకి ఇప్పుడు శిక్షావిధి లేదు, ఏముంది? శిక్ష మాత్రం చేస్తాడండి. ఎందుకంటే మనం మన పిల్లల్ని చావాలని కోరుకోం, కానీ బుద్ధి రావాలని కోరుకోం. మన మెంటాలిటీ ఎలాగుంటుంది? వాళ్ళు తప్పిపోతే చావాలని కోరుకుంటామా? చావాలని కొడతామా? బుద్ధి రావాలని కొడతామా? కదా. అంటే చావాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు, బుద్ధి రావాలని మాత్రం కోరి దెబ్బలేస్తారు. కొన్ని రకాల పనిష్మెంట్లు ఇస్తూ ఉంటారు, అంతే తప్ప మనకి శిక్షా విధి లేదు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, అది శిక్షావిధికి కారణమైన పరిచర్య. ఇక్కడ శిక్షావిధి లేదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇప్పుడు మనం రోమపత్రిక 8వ అధ్యాయంలో గుర్తించాల్సిన విషయం ఏంటంటే రోమపత్రికలో క్రీస్తు యేసునందు జీవమునిచ్చే నియమం వస్తుంది. అదే మనలను పాప మరణముల నియమం నుండి విడిపించేది. అంతే, విడిపించేది. తన మట్టుకు తాను చెప్తున్నాడు, విడిపించేది. అంటే దానిలో ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. ఆ విడిపింపబడ్డాడు కాబట్టి అది ఎలా ఉందో ఆ ఎక్స్పీరియన్స్ అనేది చెప్తున్నాడు. మనం కూడా ఈ సంగతులు ఎరిగితే ఇంతవరకు విడిపింపబడుట అనే అనుభవం మన జీవితంలో జరగకపోతే ఇప్పుడు ఆ అనుభవంలోనికి వెళతాం. దాని యందు మనం ఏం చేస్తుంటాం? ఎంజాయ్ చేస్తాం. కనుక నేను ఆయన సేవకుడిగా మీకు చెప్తున్న నిజం ఏంటంటే, దేవుడి సన్నిధిలో ప్రియులారా, జీవమునిచ్చే నియమాన్ని మనం పట్టుకుందాం. దాని పేరేం పేరు? ఆత్మ నియమము. ఆత్మ నియమం. ఇప్పుడు ఒకసారి 8వ అధ్యాయంలో వరుసగా కొన్ని వచనాలు చదివి ముగించేసుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం. ఇక్కడ ఏం చెప్తున్నాడో విన్నాం. 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతులు. శరీర అనుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడల మీరు ఆత్మ స్వభావం గలవారు కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను రైట్, మీ దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఇప్పుడు 12 చదువు. కాబట్టి సహోదరుల, శరీరానుసారంగా ప్రవర్తించటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మనం శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఇందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇక్కడ ఈ 12వ వచనం ఎందుకు చదివించానంటే మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఇక్కడ పైన ఏం చెప్తున్నాడు? శరీరానుసారమైన మనస్సు, శరీర స్వభావం అన్నాడా? శరీరానుసారమైన మనస్సు, శరీరానుసారులు, శరీర స్వభావము అన్నాడు కదా. దీన్ని 12వ వచనంలో ఏం చెప్పాడంటే శరీరానుసారముగా ప్రవర్తించుట అన్నాడు. అలా ప్రవర్తిస్తే చావవలసిన వారు అన్నాడు.
శరీరానుసారంగా ప్రవర్తించడం అంటే ఏంటి? ఇది అనుకొని ముగిద్దాం. శరీరానుసారంగా ప్రవర్తించడం అంటే ఏంటి? ఇందులో ఏం చెప్పాడు? ధర్మశాస్త్రం దేనిని అనే పాయింట్ తీసుకొచ్చాడు. అదేం చేయలేకపోయిందో దేవుడైతే చేసాడు అన్నాడు. ఇప్పుడు దాన్ని మనం ఇలా విందాం. ఎలాగంటే శరీరానుసారమైన మనస్సుతో, శరీర స్వభావంతో ఏదైతే మనం అందుకోలేకపోయామో, అంటే శరీరానుసారమైన మనసుతో, శరీరానుసారంగా శరీర స్వభావంతో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏదైతే చేరుకోలేకపోయామో అనొచ్చా? అనొచ్చు. ఎందుకు? దేవుడు చేసింది ధర్మశాస్త్రం చేయలేనిది ఉంది కదా, అనొచ్చు. మనం ఇప్పుడు ఏంటైతే శరీరానుసారంగా ప్రవర్తించడం అంటే ఏంటో తెలుసా? శరీరానుసారముగా నెరవేర్చే ఆజ్ఞలు గల ధర్మశాస్త్రానుసారముగా మనము ఆ అనుసారమైన మనస్సు ద్వారా మనము జీవమును, సమాధానమును స్వతంత్రించుకోలేము అనేది ఫైనలైజ్ చేస్తున్నాడు. 7:16 హెబ్రీ పత్రిక చదవండి. మీకు ఇప్పుడు బాగా అర్థం అవటానికి వచ్చిన దోహదపడుతుంది. 7:16 హెబ్రీ 7:16 గట్టిగా చదవండి. ఇప్పుడు అర్థమైందా మీకు? శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు. శరీరానుసారముగా నడవటం అంటే ఏంటి? ఇప్పుడు శరీరానుసారంగా నడవటం అంటే ఏంటి? ధర్మశాస్త్రం శరీరానుసారంగా నెరవేర్చే ఆజ్ఞలే. ఇక్కడ చెప్తున్నది, డీల్ చేస్తున్నది దాన్నేనండి. మనం ఏమంటాం? శరీరానుసారంగా అనేసరికి మనం ఇంకో విషయం చెప్తాం. కానీ బాగా మనసు పెడితే శరీరానుసారంగా నెరవేర్చే ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రం ద్వారా మనము అనుసరిస్తే ఏమవుతాం? చావవలసిన వారిని పాప మరణముల నియమం నుండి విడిపింపబడము. పాప మరణం నియమం నుండి విడిపింపబడము. కానీ అది మంచిదే, నాలో మంచిదేది లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వెంటనే ఇలా చెప్తే ఏమంటారంటే, అంటే ధర్మశాస్త్రం మంచిది కాదా, చెడ్డదా, ఏం మాట్లాడుతున్నారండి అన్నట్టు ఉంటుంది. అలా అది మంచిదేనండి, ఇప్పటికే అది మంచిదే, కానీ అది మేలైనదే. కానీ నాలో ఉంది కదా దరిద్రం. ఇదేం చేస్తుంది? దానిని విని నేనేదో చేద్దాం అనుకున్నాడు మనస్సులో దైవ నియమం, కానీ పాప నియమం నా శరీరంలో ఏం చేస్తుంది? చేయనివ్వట్లేదు. కాబట్టి మనస్సు విషయంలో దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి నేను దాసుడు. అందుకు అది మంచిదే, నాలో మంచిది లేదు. అది వినటానికి మంచిది, చేయాలనిపించేది. కానీ నాలో ఉన్నది మాత్రం అది దానికి దీనికి పడట్లేదు. కానీ జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం, ఆ నియమం నుండి నన్ను విడిపించింది. ఇదే మనం గట్టిగా చెప్పాలి. ధర్మశాస్త్రం క్రింద ఉంటే ఏం చెప్తాం? అయ్యో ఇటు మరణమునకు లోనకు శరీరం నన్ను ఎవడు విడిపించనంటే ఇటు నుండి ఏమని వినపడాలి? ఇదిగో జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం నిన్ను పాప మరణముల నియమం నుండి విడిపిస్తుందని చెప్పాలి. మనం అటు నుండి ఆకేక వేస్తున్నాడు, అందులో ఉన్నాడు. నా వల్ల కావట్లేదు, నేను ఎంత ప్రేమిద్దామన్నా ప్రేమించలేకపోతున్నాను, ఎంత లోబడదామన్నా లోబడలేకపోతున్నాను, ఎంత మేలు చేద్దామన్నా మేలు చేయలేకపోతున్నాను. ఇదేం దరిద్రం, ఇదేం గోస నాకు. దీని కొరకు ఉపవాసాలు ఉన్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, అవే ఇదే నాకెందుకు ఇలా అనేదాన్ని అవతలోడు కేకేస్తున్నాడు. అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరం నన్ను ఎవడు విడిపించనంటే మనం ఇట్టుండి ఏమనాలి? హలో, ఇదిగో జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం
నిన్ను పాప మరణముల నియమం నుండి విడిపించును. విడిపిస్తుంది అన్నాడు. అందుకే 7 అధ్యాయం 8 అధ్యాయం రెండు దగ్గరలో 2 కేకలు వేయాలి. అందులో ఉన్నోడి కేక అది, ఇందులో ఉన్నోడి కేక ఇది. కాబట్టి శరీరానుసారంగా అంటే అర్థం ఏంటి తెలుసా? శరీరానుసారంగా నెరవేర్చి ఆజ్ఞలను పాటించాలి. లేదా పాటించడం అని అనటం కంటే కూడా పాటించాలనుకోవటం, ఆ తలంపుతో ఉండటంతోనే నీలో యాక్టివేట్ అవుతాడు. ఎవరు? నివసించి పాప. వినినప్పుడు అబ్బా ఇలా జీవించాలనుకోండి. ఆ తర్వాత మళ్ళీ మామూలు పోరాడి 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 చేతులు ఎత్తి అయ్యో అంటవేమో పని. కానీ జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం దాన్ని యాక్టివేట్ చేయదు. అది చైతన్యరహితంగా ఉంటుంది, అచేతనంగా ఉంటుంది. నువ్వు ఆత్మ యొక్క నియమం ద్వారా ముందుకి వెళ్ళిపోతావు. మన దృష్టి మళ్లింపబడుగాక, మన తలంపులు ఆత్మ జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం తిరుగునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ దినము చెప్పబడిన ప్రతి మాట ప్రభువైన యేసుక్రీస్తు ఫలింపుకు తీసుకురమ్మని 2 నియమాల మధ్య జరుగుతున్న పోరాటం, జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం, పాప మరణముల నియమం, మనసునందున్న దైవ నియమం, శరీరంలో నివసించే పాప నియమం, ఈ రెండిటి మధ్య జరుగుతున్న సంఘర్షణకి ఇదిగో నాయన మీ యందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమమే విడుదల, విమోచన, జయమని ఈరోజు వినటానికి సహాయం చేసి ఇవి గ్రహించి జీవించడం మాకు శక్తినిమ్మని కృపకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ మనందరికీ చాలినంత సమృద్ధి అయి విస్తరించి వ్యాపించిన. ఆమేన్. ఆమేన్.